మహబూబ్నగర్ జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి ప్రసంగించారు. परेड कमांडर श्री के कृष्णయ్య आर्य निमुच्यम मान्य अतिथिवर्युలను పొందుపరుచుకొని ముందుకు రావడం జరుగుతున్నది. మహాలక్ష్మి గ్యాస్ కంపెనీ కొత్త రేషన్ కార్డు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన పుర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కారణభూతులైన రాజ్యాంగ నిర్మాతలకు, మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ పైలట్ మన జిల్లాలో జరిగింది. ఈ పైలట్ కింద 43,000 రైతులు ఇప్పటి వరకు, దీనికి ప్రభుత్వం 74 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 2,94,00,000 మంది మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని 140 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. 81 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో కోర్టు సముదాయాల నిర్మాణం, 110 కోట్ల రూపాయలతో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం ఎలివేటెడ్ కారిడార్తో ఘాట్ రోడ్డు ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి. హ్యామ్ స్కీమ్లో రహదారులు మరమ్మతు చేయడానికి మంజూరయ్యాయి. రూపాయలతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది. పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ అడాప్టివ్ PHC కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం.